మీరు రోజూ నడిచే ఈ రోడ్డు 5,000 ఏళ్ల నాటిదంటే మీరు నమ్ముతారా? అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అది ఇప్పటికీ సజీవంగా ఉంది. అసలు భారతదేశంలో మొట్టమొదటి రోడ్ ఎక్కడ వేశారు? అది కేవలం ఒక మట్టిదారి మాత్రమే కాదు, అది మనుషులను కలపడమే కాదు, ఒక గొప్ప నాగరికతనే నిర్మించిన దారి. మనం పల్లెటూరి మట్టి రోడ్ల మీద నడిచినా, సిటీలో మెరిసే హైవేల మీద వెళ్ళినా ఆ దారుల వెనక ఒక పెద్ద చరిత్ర దాగి ఉందని మీకు తెలుసా? ఆ దారుల వెనక ఒక పెద్ద చరిత్ర దాగి ఉందనే విషయం మనం తరచుగా మర్చిపోతాం. మట్టి నుంచి మొదలుకొని ఈరోజు మనం చూస్తున్న కాంక్రీట్ రోడ్ల వరకు ఈ ప్రయాణమే భారతదేశపు ఆత్మకు ఒక దిశను చూపించింది. మన దేశంలో రోడ్ల చరిత్ర, మన నాగరికత అంత పాతది. చంద్రగుప్తుడి నుంచి షేర్ షా సూరి వరకు ప్రతి పాలకుడు రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యతనిచ్చారు. ఎందుకంటే రోడ్లు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, అవి సామ్రాజ్య విస్తరణకు, యుద్ధ వ్యూహాలకు, ఆర్థిక బలానికి చిహ్నాలు. ఆ రోజుల్లో జీడీపీ లెక్కలు లేకపోయినా దేశం ఎంత సంపన్నంగా ఉందో చెప్పడానికి రోడ్లే కొలమానం. ఈరోజు నేను మీకు భారతదేశపు మొట్టమొదటి రోడ్డు చరిత్రను వినిపిస్తాను. మన చరిత్ర మనం తెలుసుకోకపోతే మనల్ని మనం గుర్తించలేం. అందుకే ఈ వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి. ఆ కథ క్రీస్తు పూర్వం 2600 BC నాటిది. మొహంజోదారోలో మొదటిసారిగా తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ దృశ్యాలు చూసి ఆర్కియాలజిస్టులు సైతం బ్లాక్ మైండ్తో ఉండిపోయారు. ఎందుకంటే 2600 BCలో భారతదేశంలో మనుషులు స్వయంగా నిర్మించిన మొట్టమొదటి రోడ్ అక్కడ బయటపడింది. హరప్పా నాగరికత ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మరియు గొప్ప అర్బన్ సివిలైజేషన్. మొహంజోదారో, హరప్పా, ధోలావీరా, కాళీబంగన్ వంటి నగరాలను తవ్వినప్పుడు అక్కడ బయటపడ్డ రోడ్లు చూస్తే ఈనాటి ఇంజనీర్లు కూడా ముక్కును వేలేసుకుంటారు. అక్కడ దొరికిన రోడ్ల వెడల్పెంతో తెలుసా? ఏకంగా 30 అడుగులు, 30 ఫీట్. ఊహించండి, ఈనాటికి 4600 ఏళ్ల క్రితం ప్రపంచం ఇంకా అడవుల్లో బ్రతుకుతున్న సమయంలో భారతదేశంలో 2 పెద్ద బండ్లు పక్కపక్కనే వెళుతుంటే ఆ వెడల్పు సరిపోతుంది. అంతేకాదు, ఆ నగరాలను ఒక పద్ధతి ప్రకారం, అంటే గ్రేడ్ సిస్టంలో నిర్మించారు. రోడ్లన్నీ నార్త్, సౌత్ మరియు ఈస్ట్, వెస్ట్ తిన్నగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఆ నగర నిర్మాణం చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నగరాన్ని ఎంతో పకడ్బందీగా, ప్రీ ప్లాన్డ్గా నిర్మించారని. ఆ రోడ్లకు ఇరువైపులా కాల్చిన ఇటుకలతో కట్టిన ఇళ్లుండేవి. కేవలం రోడ్లు వేయడమే కాదు, నీరు వెళ్లడానికి డ్రైనేజీ వ్యవస్థ, ప్రజలు నడవడానికి ఫుట్పాత్లు కూడా ఉన్నాయి. ఆర్కియాలజిస్టులు ఏమన్నారంటే, రోడ్లను ఇంత డిజైన్డ్గా ప్లాన్ చేయడం అనేది ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారని. హరప్పా నాగరికతపై పరిశోధన చేసిన జాన్ మార్షల్ లాంటి చరిత్రకారులు కూడా ఈ ప్లానింగ్ని చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఇక్కడ పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. అసలు ఇంత అద్భుతమైన రోడ్లను నిర్మించింది ఎవరు? దీనికి సమాధానం ఈ రోజుకి ఎవ్వరికీ దొరకలేదు. ఎందుకంటే హరప్పా ప్రజలు వాడిన లిపిని మనం ఇప్పటికీ డీకోడ్ చేయలేకపోయాం. ఆ రహస్యం ఆ రాళ్ల కింద అలాగే ఉండిపోయింది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. కాలం గడిచింది, నాగరికతలు మారాయి. కానీ భారతీయ జీవితంలో రోడ్డు అనేది ఎప్పుడూ సెంటర్ పాయింట్గానే ఉంది. వేదకాలంలో కూడా రోడ్ల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఋగ్వేదం మరియు అథర్వ వేదంలో పథ్, రాజమార్గం అనే పదాలుంటాయి. అంటే ఆ కాలంలో కూడా మతపరమైన యాత్రలకు, వ్యాపారానికి ఒక నిర్దిష్టమైన మార్గం ఉండేదని అర్థం. ఆ తర్వాత మహాజనపదాల కాలం వచ్చింది. అప్పుడే చరిత్రలో నిలిచిపోయే పేర్లు పుట్టుకొచ్చాయి. అవే ఉత్తరాపదం మరియు దక్షిణాపదం. బౌద్ధ మరియు వేద గ్రంథాల్లో ఈ మార్గాల గురించి ప్రస్తావన ఉన్నా అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేవి అనేది క్లియర్ కట్గా ఎక్కడా లేదు. కానీ కొంతమంది చరిత్రకారుల అంచనా ప్రకారం ఉత్తరాపదం అనేది తూర్పున ఉన్న అంగరాజ్యం నుంచి వాయువ్యంలో ఉన్న గాంధార వరకు, అలాగే హిమాలయాల నుంచి వింధ్య పర్వతాల వరకు మొత్తం నార్త్ ఇండియాను కవర్ చేసేది. బౌద్ధ గ్రంథాలైన అంగుత్తర నికాయలో చెప్పబడిన 16 మహాజనపదాల్లో కాంబోజ మరియు గాంధార రాజ్యాలు ఈ ఉత్తరాపదంలో అనుసంధానమై ఉండేవి. మహాభారతంలో కూడా దీని ప్రస్తావన ఉంది. కానీ ఖచ్చితమైన రూట్ మ్యాప్ మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. వేదకాలం ముగిశాక మౌర్యుల శకం మొదలైంది. భారతదేశం మొట్టమొదటిసారిగా రాజకీయంగా ఏకమైన సమయం అది. ముందు చంద్రగుప్త మౌర్యుడు, ఆ తర్వాత సామ్రాట్ అశోకుడు రోడ్లను కేవలం దారులుగా చూడలేదు, తమ రాజ్య విస్తరణకు ఆయుధాలుగా మలుచుకున్నారు. చాణక్యుడు తన అర్థశాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పాడు, రాజమార్గాల భద్రత మరియు నిర్వహణ ప్రభుత్వం యొక్క బాధ్యత. దీని అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో రోడ్లు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, సుపరిపాలనకు గుర్తులు. ఈరోజు చూస్తున్న హైవేలు ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంతో కలిపే పెద్ద పెద్ద రోడ్లు. ఇవన్నీ ఆధునిక కాలంలో వచ్చినవి అనుకుంటే పొరపాటే. నిజానికి భారతదేశంలో హైవే నిర్మాణానికి పునాది పడింది మౌర్య సామ్రాజ్యంలోనే. ఈనాటి నేషనల్ హైవే వ్యవస్థకు అసలు రూపం మౌర్యుల కాలంలోనే మొదలైంది. ఆ కాలంలో పాటలీపుత్ర, నేటి పాట్నా నుంచి తక్షశిల వరకు ఒక భారీ రహదారి నిర్మించారు. చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి వచ్చిన ప్రముఖ గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఈ రోడ్డును చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన తన పుస్తకంలో ఏం రాశారంటే, ఇదొక గొప్ప రాజమార్గం, దీనికి ఇరువైపులా
దూరాలను తెలిపే మైలురాళ్లున్నాయి. ప్రయాణికులకు నీడనివ్వడానికి పెద్ద పెద్ద చెట్లున్నాయన్నాడు. ఈ రోడ్డు తూర్పు భారతాన్ని వాయువ్య ప్రాంతంలో కలిపేది. దీని మీద కేవలం రాజులు మాత్రమే కాదు, సైనికులు, వ్యాపారులు, బౌద్ధ సన్యాసులే కాదు, సామాన్య ప్రజలు కూడా ప్రయాణించేవాళ్లు. గౌతమ బుద్ధుని అనుచరులు ఉత్తర భారతదేశం నుంచి సెంట్రల్ ఆసియా వరకు తమ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇక సామ్రాట్ అశోకుడి కాలానికి వచ్చేసరికి ఈ రోడ్డు రూపురేఖలు మారిపోయాయి. అశోకుడు కేవలం రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటడమే కాకుండా ప్రయాణికులు బస చేయడానికి సత్రాలు కట్టించాడు. దారిలో ఎవరికీ దాహం వేయకూడదని బావులు తవ్వించాడు. చరిత్రలో మొట్టమొదటిసారి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజల కోసం ప్రభుత్వ నిర్మాణాలు అనే కాన్సెప్ట్ ఇక్కడే పుట్టింది. చాలామంది చరిత్రకారులు ఈ రోడ్ను ప్రాచీన ఉత్తరాపథంతో పోలుస్తారు. ఇది భారతదేశపు తూర్పు ప్రాంతాన్ని మధ్య ఆసియాతో కలిపే కొరాసన్ రోడ్కు చివరి పాయింట్గా ఉండేది. అంటే మనం చెప్పుకోబోయే గ్రాండ్ ట్రంక్ రోడ్ అస్తిత్వం అప్పటినుంచే ఉంది. మౌర్యుల తర్వాత గుప్తుల కాలంలో కూడా ఈ రోడ్లు సామ్రాజ్యానికి లైఫ్ లైన్లా మారాయి. గుప్తులు శాసనాల్లో వీటిని మహామార్గ అని, వాణిజ్య పద్ధతిని పిలిచేవారు. దీనివల్ల కేవలం వ్యాపారమే కాదు, సంస్కృతుల మార్పిడి కూడా వేగవంతంగా జరిగింది. కానీ ఈ ప్రాచీన మార్గాన్ని అత్యంత పటిష్టంగా మార్చి చరిత్రలో నిలిచిపోయేలా చేసింది మాత్రం మధ్యయుగంలో వచ్చిన షేర్ షా సూరి. దీన్ని భారతదేశపు మొదటి నేషనల్ రోడ్ అని ఎందుకంటారు మీకు ఈపాటికే అర్థమయ్యే ఉంటుంది. మొఘల్ చక్రవర్తి హుమాయూన్ను ఓడించి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న బీహార్ రాజు షేర్ షా సూరి. ఆయన అసలు పేరు ఫరీద్ ఖాన్. ఢిల్లీని గెలిచిన తర్వాత షేర్ షా సూరికి ఒక విషయం బాగా అర్థమైంది. అంత పెద్ద సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం కత్తి, యుద్ధం ఉంటే సరిపోదు. సైన్యం ప్రయాణించడానికి మరియు సమాచారం వేగంగా చేరవేయడానికి రోడ్లు అవసరం. అందుకే ఆయన ఢిల్లీ నుంచి కాబూల్ వరకు ఒక రోడ్డు వేశారు. దాన్ని తర్వాత బెంగాల్ వరకు పొడిగించారు. మనం ఇప్పుడు ఏదైతే గ్రాండ్ ట్రంక్ రోడ్ అని పిలుస్తున్నామో అది బ్రిటిషర్లు పెట్టిన పేరు. కానీ షేర్ షా సూరి కాలంలో దీని అసలు పేరు సడక్ ఏ ఆజామ్. మీరు మ్యాప్లో చూస్తే ఈ రోడ్డు మనం గత పాటలో చెప్పుకున్న మౌర్యుల హైవే రూట్లోనే ఉంటుంది. అంటే పాటలీపుత్ర నుంచి తక్షశిల వెళ్లే దారి ఇదే. షేర్ షా సూరి ఆ పురాతన మార్గానికి మళ్లీ ప్రాణం పోశాడు. రోడ్డును వెడల్పు చేసి పక్కా రోడ్డుగా మార్చాడు. ప్రముఖ చరిత్రకారులు అబుల్ ఫజల్ ప్రకారం ఈ రోడ్డు సామ్రాజ్యానికి చాలా కీలకం. ఈ రోడ్డు కేవలం సైన్యం కోసం మాత్రమే కాదు, ప్రయాణికుల కోసం ప్రతి 2 కోసులకు అంటే సుమారుగా 4 కిలోమీటర్లకు ఒక మైలురాయిని నాటించారు. వీటిని కోస్ మినార్ అని పిలుస్తారు. ఇవి దాదాపుగా 30 అడుగుల ఎత్తుండి ఇటుకలు మరియు సున్నంతో చాలా బలంగా కట్టబడ్డాయి. మీరు ఇప్పటికీ ఢిల్లీ నేషనల్ దగ్గర ఈ కోస్ మినార్లను చూడొచ్చు. షేర్ షా సూరి విజన్ ఎంత గొప్పదంటే ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి బెంగాల్ దూరం సుమారుగా 1600 కిలోమీటర్లు. ఈ మొత్తం దారిలో ఆయన 1500కు పైగా సరాయిలను కట్టించాడు. ప్రతి సరాయిలో ప్రయాణికులు ఉండడానికి, తినడానికి ఏర్పాట్లుండేవి. ఎమర్జెన్సీ అయితే చికిత్స చేయడానికి డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతి సరాయిలో హిందువులకు మరియు ముస్లింలకు వేర్వేరు బస ఉండేది. సామాజిక సామరస్యం కూడా అక్కడ పాటించేవాళ్ళు. మధ్యయుగంలో ఈ రోడ్డు భారతదేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేసింది. వ్యాపారులు తమ సరుకులను అంటే సుగంధ ద్రవ్యాలు, పట్టు, ధాన్యం మరియు గుర్రాలను ఇదే దారి గుండా రవాణా చేసుకునేవారు. షేర్ షా సూరి నిర్మించిన ఈ సడక్ ఏ ఆజామ్ కేవలం వ్యాపారం కోసం మాత్రమే కాదు సుమా, యుద్ధ వ్యూహాలకు కూడా ఒక కేంద్ర బిందువు. ఈ రోడ్డు ఉండడం వల్లే ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు సైన్యం రాకపోకలు సులువుగా ఉండేవి. అందుకే షేర్ షా సూరి రోడ్డు పక్కనే చిన్న చిన్న కోటలు మరియు చౌకీలు కట్టించారు. ఎక్కడైనా తిరుగుబాటు జరిగినా, శత్రువుల దాడి జరిగినా ఆ సమాచారం క్షణాల్లో రాజధాని చేరాలన్నదే ఆయన ప్లాన్. ప్రముఖ రచయిత రుడ్వార్డ్ క్లింపింగ్ ఈ రోడ్డు గురించి ఏమని వర్ణించారో తెలుసా? ఇది నాకొక నది లాంటిది. వరద ద్వారా కొట్టుకుపోయే కలపల నేను దీంట్లో ప్రయాణించాను. నిజానికి గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఒక అద్భుత దృశ్యం. ఇది 1500 మైళ్ల పాటు ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా సాగిపోయే ఒక జీవన నది. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదు అని ఆయన రాసుకొచ్చారు. షేర్ షా సూరి పరిపాలించింది కేవలం 5 సంవత్సరాలే అయినా ఆయన వేసిన ఈ దారి మొత్తం భారత ఉపఖండానికి దిశను చూపిస్తుంది. మొఘల్ సైన్యం, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తర్వాత స్వతంత్ర భారతదేశ ప్రజలు అందరూ ఇదే దారిలో నడిచారు. ఈ రోడ్డు పశ్చిమాన కాబూల్, పెషావర్, లాహోర్లను కలుపుతూ తూర్పున బెంగాల్లోని సిలిగురి వరకు విస్తరించింది. దాదాపు 2400 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్ దక్షిణాసియాలోని అత్యంత పొడవైన మరియు పురాతనమైన, నిరంతరాయంగా వాడుకలో ఉన్న రోడ్డుగా చరిత్రలో నిలిచింది. కాలం మారింది. భారతదేశం బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చింది. బ్రిటిష్ వారికి ఒక పెద్ద సవాల్ ఎదురైంది. అంత పెద్ద దేశాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, కమ్యూనికేషన్ ఎలా మెయింటైన్ చేయాలి. 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్యలో వారికి అర్థమైంది ఏంటంటే భారత్ను సరిగ్గా పరిపాలించాలంటే రోడ్ల నెట్వర్క్ చాలా ముఖ్యమని.
అప్పుడే వారి కన్ను షేర్షా సూరి వేసిన సడక్-ఏ-ఆజం మీద పడింది. శతాబ్దాలుగా ఉత్తర భారతదేశానికి అదే గుండెకాయ. అప్పటికే నిర్వహణ లేక ఆ రోడ్డు చాలా చోట్ల పాడైంది. దీంతో 1803వ దశకంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రోడ్ను పూర్తిగా రెనోవేట్ చేయాలని. అలా మొదలైందే కోల్కతా టు పెషావర్ రోడ్ ప్రాజెక్ట్. ఇక షేర్షా సూరి తర్వాత భారతదేశపు ఆ పురాతన చరిత్రకు బ్రిటిష్ వాళ్ళు మళ్లీ ప్రాణం పోశారు. కానీ బ్రిటిష్ వారికి ఈ రోడ్డు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, వారి ఆర్థిక లాభాలకు చాలా ముఖ్యం. భారత్ నుంచి చాలా సరుకులను ఈ రోడ్డు గుండానే తరలించుకుపోయేవారు. బెంగాల్ నుంచి బియ్యం, బీహార్ నుంచి నీలిమందు మరియు పంజాబ్ నుంచి పత్తి రవాణా చేయడానికి ఈ రోడ్డు ప్రధాన మార్గం. ఇక బ్రిటిష్ వాళ్ళు దీన్ని మరమ్మతు చేసి ఒక ఇంపీరియల్ ఆర్టరీలాగా మార్చారు. భారతదేశంలో మొదటిసారిగా రోడ్ ఇంజనీరింగ్కు ఒక అఫీషియల్ రూపం వచ్చింది. ఇక్కడే బ్రిడ్జ్లు, టోల్ స్టేషన్లు, రెస్ట్ హౌస్లు కట్టారు. డ్రైనేజ్ సిస్టమ్, సరైన మలుపులు దీనికోసం తీసుకొచ్చారు. ఇవన్నీ ఈ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా వచ్చిన ఇంజనీరింగ్ అద్భుతాలే. ఈ హైవే నిర్మాణం పూర్తయ్యాక బ్రిటిష్ వాళ్ళు రోడ్లను క్లాసిఫై చేయడం మొదలుపెట్టారు. డిస్ట్రిక్ట్ రోడ్, ప్రొవిన్షియల్ రోడ్ మరియు నేషనల్ రోడ్. ఈరోజు మనం చూస్తున్న సిస్టమ్ అదే. ఈ లిస్ట్లో గ్రాండ్ ట్రంక్ రోడ్ అందరికంటే పైనుంది. అదే ఇండియా యొక్క ఫస్ట్ హైవే. 1910వ దశకంలో బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని మెయిన్ ట్రంక్ రూట్గా ప్రకటించింది. దీని కంట్రోల్ ఏ రాష్ట్రానికి ఇవ్వకుండా నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంచుకుంది. ప్రయాణికుల కోసం రోడ్డు పక్కన వేప, రావి, తుమ్మ వంటి చెట్లు పాతారు. రోడ్డు ఉంటేనే ఇండియా ఉంటుంది అని చాలామంది ఒక నానుడిగా చెప్పుకోవడం మొదలుపెట్టారు ఇక్కడే. సో ఇది భారతదేశపు మొట్టమొదటి రోడ్డు కదా. బ్రిటిషర్స్ కాలంలో ఈ రోడ్డు కేవలం ఇండియానే కాదు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్లను కూడా కలిపింది. అందుకే దీన్ని దక్షిణాసియా వెన్నెముక అని పిలుస్తారు. ఈ మార్గం కేవలం వస్తువులే కాదు, సంస్కృతులను కూడా కలిపింది. ఒకప్పుడు గుర్రాలు, ఒంటెలు నడిచిన చోట ఇప్పుడు కార్లు, భారీ ట్రక్లు నడుస్తున్నాయి. అంతే తేడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.